రేవంత్ రెడ్డి దాదాపు ఒక నెల రోజుల పరిపాలన మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పటివరకు ఏం ఒపీనియన్ లేదండి. కొత్త ప్రభుత్వం వచ్చింది, చేసిన వాగ్దానాలు కనీసం కొద్ది సమయమైనా ఇచ్చి అప్పుడు దాని తర్వాత మాట్లాడదాం. ఓకే. సో ఇప్పటికిప్పుడు ఆయన శ్వేతపత్రం విడుదల చేసిండు. 7 లక్షల కోట్లు ఉన్నాయని ఆయన మాట్లాడిండు, మేము మాట్లాడినాము. అవును అవును 7 లక్షల కోట్లు ఉన్నాయని తెలిసి మీరు వాగ్దానాలు చేసిండు. ఇప్పుడు శ్వేతపత్రం ఇస్తున్నారు. నెల అయిపోయింది. ప్రజలకు శ్వేతపత్రం ఇస్తామని చెప్పినరా? మీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలు కాదు 400 గ్యారెంటీలు ఉన్నాయంట. అవును. సో భవిష్యత్తులోనే మీరు రెస్పాండ్ అవుతారు. అయితే బేసిక్ ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఎథిక్స్ పాటిస్తూ వాళ్ళకు కొద్ది కాలమే తీయాలి కదా. సో ఇక్కడ కాంగ్రెస్ పవర్లో ఉంది కదా, బీజేపీ ఇక్కడ అపోజిషన్లోనే ఉంది, బీఆర్ఎస్ కూడా అపోజిషన్లోనే ఉంది. కొన్ని ఇష్యూస్ మీద ఇద్దరు కలిసి కాంగ్రెస్ మీద కొట్లాడతారా మీరు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ? తప్పేముంది, వాళ్ళ కొట్లాట వాళ్ళది. ఇష్యూస్ ఏముండొచ్చు, ఇద్దరు కలిసి కొట్లాడే అవకాశం ఉంటుందా అని? మా స్టాండ్ మాకుంటుంది, వాళ్ళ స్టాండ్ వాళ్ళకు ఉంటుంది. అంటే అడుగుతున్నారట కొంతమంది, ఎవరో ఇద్దరు ఎమ్మెల్యేలు అంటున్నారు అన్న మన ఇద్దరం కలిసి చేయాలి ఇక నుంచి కాంగ్రెస్ని. పార్టీ నిర్ణయం చేస్తుంది. ఓకే. ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు. మీకు లోకల్ ప్రాంతీయ పార్టీని కొట్టిన తర్వాత మీరు ఒక నేషనల్ కాంగ్రెస్ని కొట్టడానికి అవకాశం ఉంటుంది కదా కాంగ్రెస్లో. అదే ఉండొచ్చు కదా మరి. ఇప్పుడు అదే ఏదైతుంది అంటున్నాను నేను. ఫస్ట్ ఇది కథం పట్టించేద్దాం, వాళ్ళ తర్వాత చూసుకోవచ్చు అని ఉండొచ్చు. దేన్ని? బీఆర్ఎస్ని. బీఆర్ఎస్ కథం పట్టించేస్తే కాంగ్రెస్ ని ఏమున్నది, కాంగ్రెస్ అంతా కాంగ్రెస్ ఈజీ కూడా కొడతాం కదా. బీఆర్ఎస్ ని కథం పట్టిస్తారా? బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్? బీఆర్ఎస్ మేమే కథం పట్టించిన మేము. సో మీరు అందరు కలిసి కథం పట్టించారు బీఆర్ఎస్ ని. బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు, బీజేపీ బీఆర్ఎస్ దోస్తులు అనగానే ముస్లింలు అందరూ కాంగ్రెస్ కొట్టేశారు. అందరు ఎందుకు వేసారు? వేసారు అందరు ఏమేయాలి. బీఆర్ఎస్ కి బాగానే చేసింది మీరండి. కేటీఆర్ కూడా అదే మాట అంటుంది, చేసేది మొత్తం మీరే, యూట్యూబ్ ఛానళ్ళు మీరే అని. మీరు అదే మాట అంటున్నారు. ఇప్పుడు దోస్తీ మన నెల రోజుల నుంచి ఏమన్నా ఎవరైనా లోపల వేసేది ఉండే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు వేయలే? చూద్దాం. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉండే, రేవంత్ రెడ్డి గారు లోపల వేయలే కదా. వేయలే కదా. రేవంత్ రెడ్డి గారు కూడా కేసు ఉన్నది, స్ట్రాంగ్ కేసే ఉంది కదా ఆయన మీద. వేయలేదు కదా వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న రోజులు. ఇప్పుడు నెల అయిపోయింది, సిబిఐకి అయితే ఓపెనింగ్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. అందరూ ఒకటే. సిబిఐకి ఓపెనింగ్ ఇవ్వలేదు కదా. అదే అంటున్నా. మేము దేశంలో చాలా మందిని వేసినామండి. కవిత గారి మీద ఎవిడెన్స్ లేకపోవచ్చు, డైరెక్ట్ ఎవిడెన్స్ లేకపోవచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళ సంతకాలు ఉన్నాయి, సంతకాలు పెట్టిన వాళ్ళంతా లోపల వేరు కదా. కవిత ఏం పొజిషన్లో లేదు కదా, ఏం మినిస్టర్ కాదు, ఏ ఆఫీసర్ కాదు. ఎవిడెన్స్ లేదేమో. తప్పు చేసిరు అయితే మీరు మరి. ఏది అంటే ఆమెకి ఇన్వెస్టిగేషన్ మేము చేయమండి. బ్యారక్ రెడీ అంటే ఈడీ తప్పు చేసింది అంటారా? ఈడీ అంటలేండి. ఇప్పుడు లీడర్లు అంతా ప్రచారం చేసారు కదా, అయిపోయి ఆమె పోద్దు, రేపు పోద్దు, ఎల్లుండి పోద్దు అని. పోతుంది ఏమో తెలియదు, ఎవిడెన్స్ ఉంటే పోతుంది. చూద్దాం. ఆమె డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, ఆమెకి ఏం పొజిషన్ లేదు కాబట్టి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళు ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రి కూడా దగ్గర పడ్డట్టున్నాడు. 3వసారి తప్పించుకున్నాడు. ఇవాళ ఏమైంది? 3వసారి నోటీస్కి ఆయన పోలే. ఈడీ పిలిస్తే సమన్ చేస్తే పోలే. బాగాలేదు కదా. సరే 3 సార్లు అయింది, ఒక్కసారి అంటే బాగుండదు. కేజ్రీవాల్ గురించి చెప్తున్నా. మన ముఖ్యమంత్రికి నోటీస్ ఏం పోలే కదా. సో ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు. థ్యాంక్ యూ. పైసలు లేకుండా ఎలక్షన్లో పోటీ చేయండి, మంచి సమాజానికి మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ధర్మపురి అరవింద్ గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.